గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. లేకుంటే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలనే తపనతోని తెలంగాణను అవమానపరచకండి, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరచకండి, కాకతీయుల రాజులను గౌరవించండి. సార్ ఇవాళ లక్నవరం, రామప్ప, పాకాల, గణపురం చెరువులు మాకు కాకతీయులు ఇచ్చిన ప్రసాదం అధ్యక్ష. వరంగల్ జిల్లా కేంద్రంగా కాళేశ్వరం నువ్వు లేవు పుట్టలేదు తమ్మి, ఎందుకు అనవసరం ముచ్చట అధ్యక్ష. కాకతీయులు తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేసిండు. బ్రహ్మాండమైన సరస్సులు కట్టిండ్లు, బ్రహ్మాండంగా గొలుసు కట్టు చెరువులు కట్టిండ్లు, బ్రహ్మాండంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిండు. కాకతీయులు గొప్ప రాజులు. ఆ కాకతీయుల రాజుల వల్లనే ఇవాళ ఇప్పటికి మన చెరువులు ఉన్నాయి, ఇప్పటికీ మన నీటిపారుదల వ్యవస్థ ఉన్నది. ఆ మహానుభావులు కట్టిన ఆ కాకతీయ కళాతోరణాన్ని మీరు తీసేస్తామంటే ఇది సబబా అని నేను అడుగుతున్నా. ఇది ప్రజలను అవమానించినట్టుగా కాదా అని నేను అడుగుతున్నా. చార్మినార్ ఎందుకు కట్టిన అధ్యక్ష? బహుశా చాలామందికి తెలియదు. చార్మినార్ ఎందుకు కట్టినంటే అధ్యక్ష, హైదరాబాద్ మహానగరంలో, అరే వినండి అయ్యా బాబు, తెలుసుకోకపోతే తెలుసుకోండి. హైదరాబాద్ మహానగరంలో కలరా వచ్చింది అధ్యక్ష. హైదరాబాద్ మహానగరంలో కలరా వచ్చింది. ఆ కలరా వచ్చిన సందర్భంగా ఉపాధి లేకుండా పోయింది. అనేక మంది కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కలరా వ్యాధి సందర్భంగా చనిపోయిన వాళ్లకు చిహ్నంగా చార్మినార్ కట్టిన అధ్యక్ష. దాన్ని కూడా తీసేస్తామంటున్నారు. ఇది విచిత్రం అధ్యక్ష, ఇది మంచి పద్ధతి కాదు. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, అభయస్థములో మీరు ఇచ్చిన హామీలు, మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన అనేక హామీలు, మొత్తంగా 420 హామీలను ప్రజలకు ఇచ్చారు. ఆ హామీలను నిలబెట్టుకునే విధంగా, ఆ హామీలను నెరవేర్చే విధంగా ఆర్థిక వనరులను సమీకరించుకొని ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి. మీ సమయాన్ని ప్రతిపక్షం పైన దాడి చేయడానికో, భారత రాష్ట్ర సమితిని నిందించడానికో, కేసీఆర్ ఆనవాళ్లు తెరిపేయడానికో వెచ్చించకండి. తద్వారా తెలంగాణకు అన్యాయం చేయకండి అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి హితవు చెప్తూ మీరు నాకు ఈ సమయాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. రాజగోపాల్ రెడ్డి గారు.